హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి బీరకాయలండి. వీటితో ఇప్పుడు మనం కర్రీ తయారు చేద్దామండి. టేస్టీ హెల్తీ కర్రీ అండి. పచ్చిపప్పు యాడ్ చేసి ఇప్పుడు మనం ఈ కర్రీని తయారు చేయబోతున్నామండి. తప్పకుండా తిలకించండి. చూస్తున్నారు కదండి, బీరకాయల్ని ఈ విధంగా పై పీల్స్ అన్నీ తీసేసామండి. ఇక ఇవి వాష్ చేసి చిన్న పీసెస్ లాగా కట్ చేద్దామండి. బీరకాయని చిన్న పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టామండి. ఇక పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి అండి, పచ్చిపప్పు అండి, పసుపు, ఉప్పు, కర్రీ లీవ్స్ అండి. వీటన్నిటితో ఇప్పుడు మనం కర్రీని తయారు చేద్దామండి. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిపప్పు యాడ్ చేద్దామండి. ఇక కర్రీ లీవ్స్ అండి, పెద్ద గరిటెడ ఆయిల్లో ముందుగా కర్రీ లీవ్స్, ఆ తర్వాత పచ్చిపప్పు యాడ్ చేసామండి. ఒక నిమిషం తర్వాత పెద్దల్లిపాయ, పచ్చిమిర్చి పీస్ కూడా యాడ్ చేసామండి. ఇక లో ఫ్లేమ్ మీద ఇవి ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఇక మనం బీరకాయ పీసెస్ యాడ్ చేసేద్దామండి. పెద్దల్లిపాయ పీసెస్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యండి. ఇక ఈ బీరకాయ పీసెస్ని అందులో యాడ్ చేసేద్దామండి. పసుపు అండి, హాఫ్ స్పూన్ ఉప్పు అండి, చూస్తున్నారు కదండి, మన బీరకాయ కర్రీ ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇక ఇప్పుడు ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, కొద్దిగా ఉప్పు తక్కువగా ఉంటే యాడ్ చేసేసామండి. మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.